గురువుగారు, దీపావళి రోజున తప్పకుండా ఆచరించే ప్రక్రియ ధనలక్ష్మి పూజ. ధనలక్ష్మికి దీపావళికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? తప్పకుండా ఈరోజు అర్ధరాత్రి పూట ఇప్పటికీ ఒక వర్గం వారు దీపావళి నాడు అర్ధరాత్రి పూట 12 గంటలప్పుడు లక్ష్మీ పూజ చేస్తారు. ఇది ఒక వర్గంలో ఆచరించేటువంటి ప్రక్రియ. ఈనాటికి కూడా చాలామంది పాటించరు, కానీ ఆ వర్గం వారు మాత్రం అప్పుడే కొత్తగా ఖాతాలు తీస్తారు, ఖాతా పుస్తకాలు తిప్పుతారు. ఆ కొత్తవి ఆ రోజు నుంచే ప్రారంభోత్సవం చేస్తారు. ఆ 12 గంటల సమయంలోనే అమ్మవారికి పూజ మొదలు పెడతారు. ఏమండి, అర్ధరాత్రి పూట చేయవలసినటువంటి అవసరం ఏంటి? ఎందుకనంటే అర్ధరాత్రి నవరాత్రములు. మళ్ళీ అక్కడికి రావాలి మనం. రాత్రిపూటే అమ్మవారి పూజ చేయాలి, పగలపూట చేయకూడదు. నవరాత్రుల్లో కూడా పగలపూట అమ్మవారి యొక్క అవతారాలు పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆవిడ తృప్తి పడదు. ఆవిడ రాత్రిపూట మాత్రమే చేయాలి. ఎందుకని రాత్రిపూట చేయాలి? అమ్మవారికి రాత్రిపూటే పూజ ఎందుకు చెయ్యాలి అని అంటే, రాత్రి అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక, చీకటి అనేటువంటిది అజ్ఞానానికి ప్రతీక. కాబట్టి అజ్ఞానం అని అంటే కేవలం చదువు రాకపోవటం మాత్రమే అజ్ఞానం కాదు, మాయ కమ్ముకోవటం కూడా అజ్ఞానమే. ధనధాన్యాల మీద, వస్తు సంపద మీద యదృశ్యం తన్నశ్యం, చూసేదంతా కూడా నశించిపోతుంది అనేటువంటి జ్ఞానం తెలియకపోవటం వల్ల వచ్చేటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానంకి ప్రతీక రాత్రి. ఆ రాత్రిలో అమ్మవారు ఆహ్వానం పలకాలి అమ్మవారికి. అంటే ఆ చీకటిలో 12 గంటలప్పుడు, గాఢాంధకారంలో 12 గంటలప్పుడే జ్యోతి ఆవిర్భవించింది. మళ్ళీ శివరాత్రికి వెళ్ళాలి మనం. 12 గంటలప్పుడే అక్కడ పురుష రూపంలో, లేకపోతే పురుష స్త్రీ రూపం కానటువంటి రూపంలో ఒక లింగోద్భవం ఆ 12 గంటల సమయంలోనే అర్ధరాత్రప్పుడే ఆవిర్భవించింది. మళ్ళీ దీపావళికి వద్దాం. ఈ దీపావళి నాడు కూడా అర్ధరాత్రప్పుడే ఇక్కడ స్త్రీ స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఇళ్లల్లోకి అడుగు పెడుతుంది. ఇళ్లల్లోకి అడుగు పెట్టడం అంటే మనస్సు అనేటువంటి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అర్ధరాత్రి పూజ చేయటం అని అంటే అజ్ఞానాన్ని పోగొట్టుకునేటువంటి ప్రక్రియలో మనం గనక ఉంటే, ఆ పోగొట్టుకునే ప్రక్రియలో నువ్వు గనక అమ్మ పాదాలని గనక శరణు వేడి ఇతరులకి మంచిగా గనక నువ్వు ఉంటే, నరకుణ్ణి సంహరించినటువంటి ఆ విజయానికి గుర్తుగా అర్ధరాత్రి పూట నీ ఇంట్లోకి అడుగుపెట్టి, అంటే నీ మనస్సులోకి అడుగుపెట్టి నీకు సిరి సంపదల్ని ఆ లక్ష్మీదేవి ఇస్తుంది. కాబట్టి దీపావళి నాడు చక్కగా మనం అర్ధరాత్రి పూట పూజ చేయాలి. అర్ధరాత్రి పూట వరకు నేను మేల్కొని ఉండంటే, మామూలుగా ఈ దీపావళి నరక చతుర్దశి అయినటువంటి ఈ రోజున మామూలుగానే ప్రాతస్నానంలో అందరూ కూడా తలంటి స్నానం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఈ తులారాశిలోకి వచ్చినటువంటి తలంటి స్నానం చాలా ప్రత్యేకమైనటువంటి స్నానము అంటారు. తప్పనిసరిగా ఈ తలంటి స్నానం చేసి చక్కగా చేతనైనంత వరకు ప్రతి వాళ్ళు కూడా కొత్త బట్టల్ని, ఎందుకంటే ఇది భగవంతుడు చెడు మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా మనందరం జరుపుకుంటున్నాం కాబట్టి కొత్తగా మనం బట్టల్ని ఎవరికి వాళ్ళు ధరించుకొని చక్కగా అందరం కూడా తీపి పదార్థాలను ఈరోజు, ఎందుకంటే తీపి అంటే చక్కగా భగవంతుడి యొక్క ఆ విజయానికి గుర్తుగా ఆ తీపిని, ఆ మధురానుభూతిని, మధురాధిపతేహే అఖిలం మధురం. అఖిలం ఆయన చేసేటువంటి ప్రతి చేష్ట కూడా మధురమైంది కాబట్టి ఆయనకి గుర్తుగా ఆయన యొక్క భార్య రుక్మిణియే లక్ష్మీదేవి కాబట్టి అన్ని కృష్ణుడికి సంబంధించినటువంటివి కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతివారు కూడా శుచిగా నియమంగా ఉంటూ ఈరోజు చక్కగా కొత్త బట్టలు కట్టుకొని తలంటి స్నానం చేసిన పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు పొంది ఏ కృష్ణాలయానికో లేకపోతే నీకు ఇష్టం వచ్చినటువంటి దేవాలయానికో వెళ్ళి లక్ష్మీ పూజ మాత్రం తప్పనిసరిగా చేయండి. అర్ధరాత్రి పూట చేస్తే ప్రశస్తము, లేకపోతే పగలపూట అయినా సరే శ్రీ సూక్తం లాంటి లక్ష్మీ పూజ చేయాలి. చేసితే అమ్మ చాలా సంతోషించి మీకు కావలసినటువంటి సిరి సంపదల్ని అనుగ్రహిస్తుంది.